ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర నిపుణ వైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అక్టోబర్ మాసం రాశి ఫలాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, రాశి ఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒక నెలాళ్ల పాటు అంటే సూర్య గమనాన్ని అనుసరించి మాస ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రకరకాల గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం. అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో. ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి. ఎలా ఉండబోతోంది గ్రహస్థితి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే 1-10-2025 నుంచి 30 అక్టోబర్ 2020 వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. సో అది అతిచారం రీత్యా అనుకోండి, ఏ రీత్యా అనుకోండి. 18 అక్టోబర్ 2025 నుంచి 10-11-2020 వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు. సో కానీ ఒక నెలే ఉంటారు. ఇంచుమించు చెప్పాలంటే ఒక నెల కూడా కాదు. సో 23 days 24 days ఉంటారు. అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి. ఎందుకంటే మళ్ళీ మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు. కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే, మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, ఫారెన్ టూర్ విజిట్స్, ఇలాంటివన్నీ రావడం. అది లగ్నరీత్యా చూస్తారా, రాశిరీత్యా? రాశిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాశిరీత్యా చూస్తాం. మామూలుగా జాతకం బాగుంటే కనుక ఇది యాడ్ అవుతుందండి. 50% జాతకం ఉంటే కనుక 50% గోచారం. కానీ గోచారంలో మటుకు ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ నెలల్లో వివాహం ఫిక్స్ అవ్వచ్చు. మొన్నటిదాకా వాళ్ళకి 4th హౌస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 5th హౌస్లో ఉంటారు కదా. ఇప్పుడు మీన రాశి వాళ్ళు ఉన్నారు, చతుర్థ స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నెలల్లో 25 రోజులు మనకి 5th హౌస్లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కుదిరేందుకు అవకాశం ఉంది, అలాగే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుండేవి. సో గురువు వచ్చేసి మనకి ఈ 18-10 నుంచి 10-11 దాకా కర్కాటక రాశిలో ఉంటారు. మనకి రాహు యాస్టీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు మటుకు నీచ స్థానంలో ఉంటారండి ఈ మాసం అంతా. అలాగే మనకి అక్టోబర్ 15 to నవంబర్ 15 ఫిక్స్డ్ అండి. ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. ఏప్రిల్ 15 to మే 15 ఉచ్చ స్థానంలో ఉంటారు. అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 15 to నవంబర్ 15 రవి నీచలో ఉంటారు కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తులలోకి వెళ్తారు. సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు. ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి. ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి. ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర నిపుణ వైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అక్టోబర్ మాసం రాశి ఫలాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, రాశి ఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒక నెలాళ్ల పాటు అంటే సూర్య గమనాన్ని అనుసరించి మాస ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రకరకాల గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం. అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో. ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి. ఎలా ఉండబోతోంది గ్రహస్థితి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే 1-10-2025 నుంచి 30 అక్టోబర్ 2020 వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. సో అది అతిచారం రీత్యా అనుకోండి, ఏ రీత్యా అనుకోండి. 18 అక్టోబర్ 2025 నుంచి 10-11-2020 వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు. సో కానీ ఒక నెలే ఉంటారు. ఇంచుమించు చెప్పాలంటే ఒక నెల కూడా కాదు. సో 23 days 24 days ఉంటారు. అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి. ఎందుకంటే మళ్ళీ మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు. కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే, మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, ఫారెన్ టూర్ విజిట్స్,
ఇలాంటివన్నీ రావడం. అది లగ్నరీత్యా చూస్తారా, రాశిరీత్యా? రాశిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాశిరీత్యా చూస్తాం. మామూలుగా జాతకం బాగుంటే కనుక ఇది యాడ్ అవుతుందండి. 50% జాతకం ఉంటే కనుక 50% గోచారం. కానీ గోచారంలో మటుకు ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ నెలల్లో వివాహం ఫిక్స్ అవ్వచ్చు. మొన్నటిదాకా వాళ్ళకి 4th హౌస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 5th హౌస్లో ఉంటారు కదా. ఇప్పుడు మీన రాశి వాళ్ళు ఉన్నారు, చతుర్థ స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నెలల్లో 25 రోజులు మనకి 5th హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కుదిరేందుకు అవకాశం ఉంది, అలాగే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుండేవాడు. సో గురువు వచ్చేసి మనకి ఈ 18-10 నుంచి 10-11 దాకా కర్కాటక రాశిలో ఉంటారు. మనకి రాహు యాస్టీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు మటుకు నీచ స్థానంలో ఉంటారండి ఈ మాసం అంతా. అలాగే మనకి అక్టోబర్ 15 to నవంబర్ 15 ఫిక్స్డ్ అండి. ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. ఏప్రిల్ 15 to మే 15 ఉచ్చ స్థానంలో ఉంటారు. అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 15 to నవంబర్ 15 రవి నీచలో ఉంటారు కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తులలోకి వెళ్తారు. సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు. ఇలా మనకి ఈ నవగ్రహాలు 12 రాశుల్లో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి. ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి. ఇక 12 రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ముందుగా మనం మాట్లాడుకుంటే మేషరాశి. ఈ మేషరాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతోందండి? ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అనగానే మీరు మొదటి రాశి అయింది. మేషరాశిలో మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. వీరికి మెయిన్గా ఏంటంటే గురుబలం లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవడం, రాహుకేతుల బలం ఒకటే ఉందండి. సో మిగతా అన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి. అది కాకుండా పంచమాధిపతి, ప్రస్తుతం పంచమ స్థానాధిపతి అయిన సింహరాశి అధిపతి అయిన రవి కూడా నీచలో ఉండడం. సో ఇలా అన్నీ కూడా చాలా మిశ్రమంగా ఉండడం వల్ల శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం ఇవన్నీ కూడా కష్టంగా ఉంటాయి. కొత్తగా అప్పులు చేయాల్సి ఉంటుంది. బాకీలు తీర్చడంలో కూడా కష్టం అవుతుంది. అలాగే మిత్రులు కూడా శత్రువులు అయ్యేందుకు కూడా అవకాశం ఉందన్నమాట. అంటే మనం చిన్న మాట అన్నా కూడా అది పెద్దదైపోయి అనవసరంగా అనర్థాలు తెచ్చిపెట్టేటట్టుంది. ఎందుకంటే 3 రాశులకి మటుకు ఏలినాటి శని చాలా ప్రభావం ఉంటుంది. ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ. ఒకటి కుజుడు అనే గ్రహానికి శనికి అస్సలు పడదు. అలాగే రవి అనే గ్రహానికి శనికి అస్సలు పడదు. సో కుజుడు మెయిన్గా ఏంటంటే మేషరాశి, వృశ్చిక రాశి అధిపతి అయ్యాడు. కాబట్టి మేషరాశి వారికి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి చాలా ఉధృతంగా ఉంటుంది. అలాగే సింహరాశి వారు ఉన్నారనుకోండి, వారికి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది. సో వారికి కూడా చాలా ఉధృతంగా ఉంటుంది అన్నమాట. సో మేషరాశి, వృశ్చిక రాశి, సింహరాశి వారికి ఎప్పుడు ఏలినాటి శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ఎంత నీతి నిజాయితీగా ఉన్నా, కరెక్ట్గా ఉన్నా, బెస్ట్గా ఉన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే 12 రాశుల్లో శని నీచ స్థానం వచ్చేసి మనకి మేషం అనమాట. సో అంటే మీరు దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు, కుజుడు ఉన్న స్థానాన్ని అక్కడ నీచ స్థానం అయిందన్నమాట. సో చాలా ఉధృతంగా ఉంటుంది వారికి ఏలినాటి శని. కానీ మొన్నే వచ్చింది కాబట్టి, అంటే మనకి మార్చి 31నే వచ్చింది కాబట్టి కొంచెం ఉధృతంగా ప్రస్తుతం తక్కువగా ఉంటుంది. వక్రంలో కూడా ఉన్నారు, ఇప్పుడు వక్రంలో కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ఉధృతం తక్కువ ఉంటుంది. అయినా కూడా ఇంకా 7 సంవత్సరాలు ఉంది కాబట్టి అది మెల్లగా ఈదుతూ ఉండాలి. ప్రస్తుతం ఈ నెలల్లో మనకి గురువు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉంటారు కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే కనుక విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవాలి. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది విద్యాస్థానం అండి. సో విద్యార్థులకి ఉన్నతమైన స్థానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, వాళ్ళు పోటీ పరీక్షలు రాస్తున్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా మంచి ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ ఇలాంటివి ఏమైనా రాస్తున్నా ఆల్రెడీ వాళ్ళు కొంతమంది వెయిట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించడం, లేకపోతే మంచి యూనివర్సిటీలో సీట్ సాధించడం ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఉన్నాయి. అలాగే వారికి కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే కూడా చతుర్థ స్థానంలో గురువు ఉన్నందుకు స్థలం కానీ, ఇల్లు కానీ, లేదంటే మంచి వాహనం కొనేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందండి మేషరాశి? ఉద్యోగస్తులకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా స్థానచలనం ఉండేందుకు అవకాశం ఉందండి. ఎందుకంటే మెయిన్గా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం చేత ఖచ్చితంగా వాళ్ళు అంటే ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే ఇల్లు మారడం కానీ, లేదంటే వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఏంటంటే గ్రహాలతో పాటు మనం కూడా సంచరించాలండి. అయ్యో అక్కడ ఉన్నాయి, ఇక్కడ మా వైఫ్ ఇక్కడ ఉన్నారు, మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, నేను ఇంత దూరం వెళ్ళలేను, మళ్ళీ ఇల్లు మారడం ఇవన్నీ కష్టం అని అనుకోకూడదు అనమాట. గ్రహాలతో పాటు మనం సంచరిస్తే కనుక కరెక్ట్గా అక్కడ మనకి ఆ బెస్ట్గా ఉంటుంది ఆ ఆఫీస్లో కూడా. లేదనుకోండి ఒక్కొక్కసారి ఏమవుతుంటే ఉద్యోగం పోవడం కానీ, అంటే ఖచ్చితంగా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు మటుకు చాలా బాగుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకు మటు మిశ్రమంగా ఉంది. ఎందుకంటే వ్యాపారం ఏంటంటే మెయిన్గా చంద్రుడు, బుధుడు, గురువు అనే గ్రహాలతో చూడాలండి. సరే జాతకరీత్యా చంద్రుడు, బుధుడు ఎంత బాగున్నా, గురువు చాలా బాగున్నా కూడా గోచారీత్యా ఏంటంటే ప్రస్తుతం మనకి
అంటే చంద్రుడు బుధుడు ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు కాబట్టి ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పలేం. కానీ బుధుడు మటుకు 20 రోజులకి మారుతాడు కాబట్టి అది చెప్పలేం. కానీ గురువు మటుకు స్టాండర్డ్గా ఓకే ఈ ఏడాది అంతా ఒకే రాశిలో ఉంటారు కాబట్టి ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అంటే కొంచెం మిశ్రమంగా ఉందన్నమాట. సో ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళకూడదు, అంటే కొత్త వ్యాపారం పెట్టకూడదు. ఉన్నది ఏముందో దాన్ని జాగ్రత్తగా నడిపిస్తే సరిపోతుంది. అలాగే అప్పులు కూడా ఇవ్వకూడదు, క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా ఉంటే కనుక బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏడాది నుంచి ట్రై చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. మేషరాశి వారికి ఎల్నాటి శని అని ఎలాగో చెప్పి ఉన్నారు కాబట్టి ఒకంత భయం ఉంటుంది. శని అన్న మాట వచ్చిందంటే ఖచ్చితమైన భయం ఉంటుంది. మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ 22 అక్టోబర్ నుంచి కార్తీక మాసం కూడా స్టార్ట్ అవబోతుంది. సో రవి కూడా నీచ స్థానంలో ఉన్నాడు. సో రవి నీచ స్థానంలో ఉంటాడంటేనే అక్టోబర్ 15 నవంబర్ 15 ఎవరైనా సరే శివుని ఎక్కువగా ఆరాధించాలి. అనుకోకుండా మనకి 22 అక్టోబర్ నుంచి మనకి ఎలాగో ఈ కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి శివుని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. శివాలయానికి వెళ్ళి మన అష్టోత్తరం కానీ ఏదైనా కానీ ఈ కార్తీక మాసంలో మన పేరు మీద అభిషేకం కానీ అర్చన కానీ ఏమైనా చేయించడం కూడా చాలా మంచిది. అలాగే అక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా మనం కూడా పాలు పంచుకుంటే మంచిది. అలాగే వీలవుతానికి శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే రక్తదానం ఎందుకు మంచిదంటే ఉదాహరణకి అంటే ముఖ్యంగా చాలామందికి నేను చెప్తూ ఉంటాను, చాలామంది డాక్టర్స్ కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు ఏంటంటే మనకి సాధారణంగా ఏలినాటి సెల్లో అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ అనారోగ్యం చేయంగానే ఫస్ట్ మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎలాంటి అనారోగ్యం. సో ముందుగానే మీరు ఒక శనివారం రోజు రక్తదానం చేయడం ద్వారా అలాంటివన్నీ దూరంగా మనం ఉండొచ్చు. ఎందుకంటే ఇదే రక్తం ఒక యాక్సిడెంట్ కేసు కానీ లేదంటే ఎవరికో హార్ట్ ఆపరేషన్ కానీ దేనికో దానికి వాళ్ళు ఉపయోగిస్తారు. ఉపయోగించగానే వాళ్ళు బయటపడంగానే అమ్మయ్య నాన్ని దేవుడు కాపాడాడు అనగానే మనకి వెంటనే బ్లెస్సింగ్ వస్తుంది మేడం. సో మళ్ళీ మనం రక్తం కళ్ళ చూడక్కర్లే మేడం. సో రక్తదానం చేస్తే కూడా చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని అలాగే మనకి శివుని కూడా ఎక్కువగా ఆరాధిస్తే కూడా ఈ ఏలినాటి శని నుంచి విముక్తి చెంది మనకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మరి మీ జన్మ జాతకానికి సంబంధించి విద్య, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థికం సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా, జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. చాలా అద్భుతంగా సవివరంగా తెలియజేశారు. ఎలా ఉండబోతుంది ఈ నెలలు కూడా మేషరాశి వారికి అనేది ఖచ్చితమైనటువంటి ఈ పరిహారాలని పాటించుకుంటూ ప్రాక్టికల్గా చేసేటటువంటి పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి కొత్త రక్తం కూడా వస్తుంది, రక్తదానం అనేది మళ్ళీ కొత్త రక్తం కూడా ఫామ్ అవుతుంది, ఇంకాస్త ఎనర్జెటిక్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.